చోటు చేసుకుంది. మంత్రి నారా లోకేష్ కు ప్రమోషన్ దక్కింది. లోకేష్ ను పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాతో పాటు కార్యకర్తల సంక్షేమ నిధి బాధ్యతలు లోకేష్ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయనకు ప్రమోషన్ దక్కింది. ఇది టీడీపీలో కీలక పరిణామం. లోకేష్ ను పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించారు. దీంతో టీడీపీ కేడర్లో ఉత్సాహం కనిపిస్తూ ఉంది. ఆయనకు ఇప్పటికే శుభాకాంక్షల వెల్లువ కనిపిస్తుంది. ఇది లోకేష్కు కీలక పరిణామం. పార్టీని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకొని వెళ్లడంలో లోకేష్ మరింత కీలకంగా వర్క్ చేయబోతున్నారు. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్కు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు. పార్టీ ఏర్పాటు తర్వాత తొలిసారి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి లోకేష్కు దక్కింది. చంద్రబాబు తర్వాత నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లోకేష్ డే అని ఈ నిర్ణయం ద్వారా తేల్చేశారు. సీఎం తర్వాత క్యాండిడేట్గా ఇప్పుడు లోకేషే అనే విషయాన్ని తేటతెల్లం చేసినట్టు ఇది టీడీపీలో కీలక పరిణామం. నెంబర్ 2 లోకేషే. జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాతో పాటు ప్రస్తుతం ఆయన కార్యకర్తల సంక్షేమ నిధి బాధ్యతలను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రమోషన్తో లోకేష్ బాధ్యతలు మరింత పెరగబోతున్నాయి. నెంబర్ 2 లోకేష్ అనే విషయాన్ని పార్టీ తేటతెల్లం చేసినట్టయింది. చంద్రబాబు తర్వాత లోకేష్ అని టీడీపీ తేల్చేసినట్టుగానే భావించాలి. సీఎం తర్వాత క్యాండిడేట్ ఇప్పుడు నారా లోకేష్ అనే విషయాన్ని ఈ నిర్ణయంతో చెప్పినట్టే. నారా లోకేష్కు ఇది ప్రమోషన్. లోకేష్ను పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించారు. మరింత సమాచారం అందించడానికి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ మనకు అందుబాటులో ఉన్నారు. అశోక్, నారా లోకేష్ను పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించడాన్ని ఎలా చూడాలి? ఇది ఎటువంటి కీలక పరిణామంగా చూడాలి టీడీపీలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎట్లా చూస్తున్నారో చెప్పండి రోహిత్. అంటే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇది నంబర్ 2 అనుకుంటున్నారా? ఖచ్చితంగా చంద్రబాబు తర్వాత లోకేష్ అనుకుంటున్నారా? ఖచ్చితంగా అదే, చంద్రబాబు తర్వాత లోకేష్ అనే సంకేతాలను టీడీపీ ఇచ్చేసింది అనే చర్చ జరుగుతోంది. అదే ఇప్పుడు యాక్చువల్లీ మీరు అనుకున్నా నేను అనుకున్నా ఎంటైర్ టీడీపీ కార్యకర్తలందరూ ఇప్పటివరకు ఏమనుకుంటున్నారు అంటే నంబర్ 2 లోకేషే, నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ కూడా లోకేషే, చంద్రబాబు రాజకీయ వారసుడు లోకేషే. ఇది ఇంటర్నల్గా మనందరం అనుకుంటున్నది, పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నది. ఇప్పుడు ఓపెన్ అప్ చేసింది పార్టీ. ఎంతలా అంటే మీరు గమనిస్తే 1983లో తెలుగుదేశం పార్టీ ప్రారంభించారు ఎన్టీఆర్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 45 ఏళ్లలో వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పోస్టు టీడీపీలో ఎంతవరకు లేదు. గమనించారా రోహిత్? ఇంతవరకు వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పోస్టే లేదు. ఫస్ట్ టైం వర్కింగ్ ప్రెసిడెంట్ అనే ఒక పోస్టుని క్రియేట్ చేసి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ పేరుని ఇప్పుడు అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఎంటైర్ 185 మందితో పొలిట్ బ్యూరో సభ్యులు కానీ, రాష్ట్ర కమిటీలు కానీ, జాతీయ కమిటీలు అన్నీ ప్రకటించినా కూడా అందులో హైలైట్ అయ్యేది లాస్ట్ పేజ్లో ఉన్న ఈ నారా లోకేష్కి సంబంధించిన వ్యవహారం. పర్టికులర్గా నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒకే ఒక వ్యక్తిని ఎన్నుకున్నారు. ఇప్పుడు అంటే మీరనొచ్చు, చాలామందికి డౌట్ రావచ్చు, ఆల్రెడీ ఆయన పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు కదా. నేషనల్ జనరల్ సెక్రటరీ కంటే పెద్ద పోస్ట్ ఏముంటుంది అనుకోవచ్చు. కానీ కొద్దిసేపు క్రితం మనం టీడీపీ నేతలతో మాట్లాడినప్పుడు వాళ్ళు అంటున్నది ఏంటంటే నేషనల్ జనరల్ సెక్రటరీ నలుగురు ఉంటారు పార్టీలో. ఆ నలుగురిలో ఒకడు లోకేష్. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పోస్టు ఒక్కటి మాత్రమే ఉంటుంది. సో అది చంద్రబాబు నాయుడు తర్వాత, అంటే నేషనల్ ప్రెసిడెంట్ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్దే కీ రోల్ ఉంటుంది. కాబట్టి పార్టీలో నంబర్ 2 ఎవరు అంటే చంద్రబాబు తర్వాత నారా లోకేష్. ఇన్నాళ్ళు అనధికారికంగా అనుకునేవాళ్ళు, ఇప్పుడు అధికారికంగా పార్టీ అనౌన్స్ చేసింది. బహుశా పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఇది ఒక పండుగ చేసుకునే సందర్భంగానే మనం చూడాల్సి ఉంటుంది. ఇది ఎప్పుడు ఇస్తారా అని ప్రతి ఒక్కళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. ఒకనొక దశలో చంద్రబాబు నాయుడు సీఎం పదవి నుంచి తప్పుకుని నారా లోకేష్కి ఆ బాధ్యతలు అప్పగిస్తారు అన్న ప్రచారం కూడా జరిగింది ఆ మధ్యకాలంలో. సో దాన్ని నారా లోకేష్ కూడా ఖండిస్తూ వచ్చారు. పార్టీని ఏ నిర్ణయం తీసుకుంటూ దానికి కట్టుబడి ఉంటారని ఆయనే చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు పార్టీ అంటే ఒకటి చంద్రబాబు నాయుడు, 2 నారా లోకేష్. సో మీకు తెలంగాణలో బీఆర్ఎస్ ఉంది, కేసీఆర్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉంటారు. అంటే కేసీఆర్ తర్వాత ఎవరు నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ అంటే కేటీఆర్ఏ. సో అదే క్రమంలో ఇదే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంప్లిమెంట్ చేశారు. అది కూడా తెలుగుదేశం పార్టీలో ఇంప్లిమెంట్ చేశారు. ఇన్నాళ్ళు లేనిది, పార్టీ ఆవిర్భావం తర్వాత 4 దశాబ్దాల తర్వాత లేని ఒక కొత్త పోస్ట్ క్రియేట్ చేసి ఆ పోస్ట్లో నారా లోకేష్కి ప్రమోషన్ ఇచ్చి తీసుకెళ్ళి ఇప్పుడు కూర్చోబెడుతున్నారు. ఎందుకంటే పార్టీ మొత్తాన్ని ప్రస్తుతం నడుపుతున్నది కూడా ఒక విధంగా నారా లోకేషే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిపాలన మీద దృష్టి పెడితే పార్టీ మొత్తాన్ని బ్యాక్ ఎండ్లో ఉండి నడిపిస్తున్నది, కార్యకర్తల్ని
ఉత్సాహపరుస్తున్నది, పార్టీ కార్యకర్తను ఎంకరేజ్ చేసుకుంటుంది, పార్టీలో ఉన్న కేడర్ మొత్తాన్ని కాపాడుతున్నది, ఇంకా అంత బలోపేతం చేస్తున్నది. సో వీటన్నిటినీ అశోక్ నిజానికి అవునన్నా కాదన్నా ఎటువంటి పదవి ఇచ్చినా నెంబర్ 2 లోకేషే, చంద్రబాబు తర్వాత నెక్స్ట్ లోకేషే అనేది టీడీపీ ఎరిగిన సత్యం, టీడీపీ నేతలు జగమెరిగిన సత్యం. మరి అలాంటప్పుడు మళ్ళీ ఈ పోస్ట్ ఇప్పటివరకు లేని ఈ పోస్ట్ను క్రియేట్ చేసి ఇవ్వడంలో ఉద్దేశం ఏంటి? ఎస్, ఇదే అనుకునేదే. అంటే మీకు ఇన్నాళ్ళు అనుకోవటం వేరు, ఇప్పుడు ఆ పదవి కట్టబెట్టడం వేరు. ఇప్పుడు నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు, నలుగురిలో ఒక్కడుగా ఉన్నాడు. అలా కాదు వర్కింగ్ ప్రెసిడెంట్, అంటే ప్రెసిడెంట్ ఏమో తండ్రి చంద్రబాబు నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొడుకు నారా లోకేష్. ఇప్పుడు ఇక్కడ ప్రెసిడెంట్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అంటే కేసీఆర్ తర్వాత కేటీఆర్, చంద్రబాబు నాయుడు తర్వాత నారా లోకేష్. ఇది అనుకోవటం వేరు. అంటే ఆ ప్రత్యేకతను డైరెక్ట్గా చూపించడం కోసం అని రైట్? అంతే కదా. ఒక పోస్ట్ ఒకటి లేని పోస్టుని ఫస్ట్ టైం ఒకటి క్రియేట్ చేసి నెక్స్ట్ చంద్రబాబు నాయుడు తర్వాత సీఎం క్యాండిడేట్ నారా లోకేష్ అని ఇండైరెక్ట్గా ప్రజలందరికీ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ చెప్తున్నారు. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఇన్నాళ్ళు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బ్యాక్ ఎండ్లో ఉండి నడిపిస్తున్నాడు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అయినప్పటికీ, పొలిట్ బ్యూరో సభ్యులు ఉన్నప్పటికీ, పార్టీలో కొత్తగా ఎవరిని చేర్చుకోవాలన్నా లేకపోతే వారి మీద యాక్షన్ తీసుకోవాలన్నా, ఎవరికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలి, ఎవరికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి, వీటన్నిటిలో కూడా కీ రోల్ ఎవరిది? నారా లోకేష్ది. కానీ ఇదంతా తెర వెనక జరుగుతుంది. కానీ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పోస్టు క్రియేట్ చేయడం ద్వారా ఒక స్టాంప్ వేసి బల్లగుద్ది నారా లోకేష్ మీ నాయకుడు అని డైరెక్ట్గా కార్యకర్తలందరికీ చెప్పడం, ఇండైరెక్ట్గా అటు కూటమిలో ఉన్న బీజేపీకి కావచ్చు, కూటమిలో ఉన్న జనసేన పార్టీకి కూడా ఇది చెప్తున్నారు. ఇంకా అపోజిషన్ పార్టీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సూచన ఇస్తుంది. అంటే అదిగో లీడర్ తయారైపోయాడు, నెక్స్ట్ జనరేషన్ పార్టీలో తయారైపోయింది అనేది డైరెక్ట్గా. నిజానికి మంత్రివర్గ కూర్పు సమయంలోనే ఈ చర్చ పెద్ద ఎత్తున జరిగింది. సీఎం చంద్రబాబు అయినా మొత్తం క్యాబినెట్ అంతా లోకేష్ టీం అనే చర్చ అప్పుడు జరిగింది. నిజానికి కనిపిస్తుంది కూడా అదే, సీనియర్లను పక్కన పెట్టి లోకేష్ టీమే క్యాబినెట్లో ఉంది. అప్పుడే సంకేతాలు ఇచ్చేశారు. సో ఇప్పుడు మళ్ళీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించడంతో ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ చేసినట్టే. అంతే. ఇప్పుడు లాస్ట్ టైం ప్రచారం జరిగింది. యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు తప్పుకుని నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళబోతున్నారు, నారా లోకేష్ని ఇక్కడ సీఎంగా చేయబోతున్నారు. ఆ తర్వాత టీడీపీ కేడర్లో మొత్తం విపరీతంగా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత దాన్ని కాదని ఖండించారు. అంటే అప్పుడే ఒక ఫీలర్ వదిలి వచ్చే రియాక్షన్ అంతా కూడా తెలుసుకున్నారు. ఆ రియాక్షన్ ఏంటి? మీడియాలో రకరకాల చర్చలు జరిగాయి. ఎంటైర్ కార్యకర్తల నుంచి ఒపీనియన్ తెలుసుకున్నారు. యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా నారా లోకేష్ని అనేది తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే నారా లోకేష్ని తెలుగుదేశం పార్టీలో నంబర్ 2గా లేకపోతే చంద్రబాబు నాయుడు తర్వాత సీఎం క్యాండిడేట్గా యాక్సెప్ట్ చేయని వారు అంటూ ఉండరు. కానీ ఒక కేటగిరీ వ్యక్తులు ఖచ్చితంగా అపోజ్ చేస్తారు. ఏదైతే చంద్రబాబు నాయుడుతో పాటు గత 4 దశాబ్దాలుగా జర్నీ చేసిన కొంతమంది ఉంటారు, యనమల రామకృష్ణుడు కావచ్చు, ఇలాంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి కావచ్చు, ఇలాంటి సీనియర్ మోస్ట్ లీడర్స్, ఒక ఫస్ట్ జనరేషన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా చెప్పకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్గా వాళ్ళు వ్యతిరేకిస్తారు. కొద్దిగా అవునన్నా కాదన్న వాళ్ళు చెప్పరు. ఇప్పుడు కూడా మనం అన్నదాన్ని కూడా ఖండిస్తారు. కానీ ఒక జనరేషన్ ఆ పార్టీలో ఉన్న కొద్దిమంది నాయకులు దాన్ని ఖచ్చితంగా కొంత యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఇతనికి ఇంకా ఏజ్ రావాలి, నిన్నగాక మొన్న ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడు, ఫస్ట్ టైం ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని కూడా చేశారు. దాని మీద కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాల ప్రశ్నలు ఆరోపణలు చేస్తుంటుంది నారా లోకేష్ మీద. నువ్వు ఫస్ట్ టైం ఎన్నికల్లో ఓడిపోయి నీ తండ్రి ఎమ్మెల్సీ ఇచ్చి ఏకంగా మంత్రి పదవి కట్టబెట్టాడు అర్హత లేకపోయినా కూడా అని ఒక దశలో అన్నారు. వార్డు కౌన్సిలర్గా కూడా గెలవన్నాడు, మంత్రి ఏంటి అని వైసీపీ డైరెక్ట్గా ఆరోపించింది. సో అది ఏ కాన్స్టిట్యున్సీ నుంచి అయితే ఓడిపోయాడో అదే కాన్స్టిట్యున్సీ నుంచి మళ్ళీ పోటీ చేసి సవాలు విసిరి భారీ మెజార్టీతో మొన్నటి ఎన్నికల్లో నారా లోకేష్ గెలిచి చూపించాడు. ఆ తర్వాత మరోసారి మంత్రి, రాష్ట్ర ఐటీ మంత్రి, కీలకమైన బాధ్యతలో ప్రస్తుతం ఉన్నారు. సో ఇలాంటి వ్యక్తికి ప్రస్తుతం ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం కానీ సీఎం క్యాండిడేట్గా ప్రమోట్ చేయడాన్ని పార్టీలో ఉన్న సీనియర్లు కొద్దిమంది మాత్రం అపోజ్ చేస్తారు. అందరూ కాదు, వాళ్ళకు కూడా నేను చెప్పిన పేర్లు కావచ్చు, ఇంకొంతమంది కావచ్చు, వాళ్ళల్లో ఆ భావన ఉన్నా కూడా దాన్ని నేరుగా అపోజ్ చేయరు. ఒకవేళ చేస్తే పార్టీలు ఉండే అవకాశం లేదు. కాబట్టి నారా లోకేష్ని మేము అంగీకరించమని ఎవరన్నా అంటే వాళ్ళు ఖచ్చితంగా పార్టీలు ఉండే అవకాశం లేదు. కానీ క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి పార్టీ వాళ్ళలో ఒపీనియన్ కూడా తీసుకుంటుంది. అలా తీసుకునే క్రమంలో కొంతమంది అపోజ్ చేయొచ్చు. కానీ ఎంటైర్ పార్టీ క్యాడర్ ఖచ్చితంగా నారా లోకేష్ని సీఎం క్యాండిడేట్, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు తర్వాత నారా లోకేషే వర్కింగ్ ప్రెసిడెంట్గా యాక్సెప్ట్ చేస్తుంది. మరి కాసేపట్లో మన వాళ్ళని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి కూడా పంపించాం. విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని కూడా అక్కడ అందుబాటులో ఉంటే ఆయన ఒపీనియన్ కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేశాం. మరికొంతమంది టీడీపీ నేతలను కూడా ఫోన్లో సంప్రదించే ప్రయత్నం చేస్తున్నాం. కానీ లోకేష్ ఇక్కడ ఒక సారూప్యతను చూడాలి. నిజానికి మొన్న నితీష్ని రాజ్యసభకు పంపించేటప్పుడు ఆ తర్వాత ఇమీడియట్గా జరిగిన చర్చ ఆంధ్రప్రదేశ్ గురించే.
పెద్ద ఎత్తున చంద్రబాబు కూడా కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి బాధ్యతల్ని లోకేష్ చూస్తారు అనేటటువంటి పెద్ద ఎత్తున మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది, సోషల్ మీడియాలో కూడా. అదే సమయంలో ఇంకోసారి నేను చూడొచ్చు అంటే అక్కడ బీహార్లో కొత్త ముఖ్యమంత్రిగా సామ్రాట్ బాధ్యతలు తీసుకుంటున్న సమయంలో లోకేష్ని ఇక్కడ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ని చేశారు. సో ఈ జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే అలా చూడాలి. వెరీ ఇంట్రెస్టింగ్, అది కూడా ఇంట్రెస్టింగే. ఎందుకంటే బీహార్లో కంప్లీట్ జేడీయూ పరిపాలన ఒక శకం ముగిసిపోయి నితీష్ కుమార్ లాంటి వాళ్ళు తప్పుకుని బీజేపీకి పగ్గాలు అప్పచెప్పడం, అక్కడ మీరు అన్నట్టుగా సామ్రాట్ చౌదరిని ముఖ్యమంత్రిగా నియమించడం, ఒక దశలో నితీష్ కుమార్ కొడుకు నిశాంత్కి డిప్యూటీ సీఎం ఇస్తారని ప్రచారం జరిగింది. సో అలా ఇవ్వలేదు. సామ్రాట్ చౌదరిని వారసుడిగా ప్రస్తుతం అక్కడ పొజిషన్లో కూర్చోబెట్టారు. అదే టైంలో నారా లోకేష్ని ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమోట్ చేయటం వెనక బహుశా ఇంటర్లింక్లు వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే పార్టీ మొత్తం మీరు అన్నట్టుగానే గతంలో ప్రచారం జరిగింది. ఆ ప్రచారంలో భాగంగా పార్టీ క్యాడర్ మొత్తానికి ఒక ఫెయిలర్ పంపించారు. ఆ ఫెయిలర్లో 99% నారా లోకేష్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, మా నాయకుడిగా నారా లోకేషే కావాలి, వర్కింగ్ ప్రెసిడెంట్ చేయండి, లేకపోతే ప్రెసిడెంటే చేయండి, ఇంకోటి చేయండి, మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అన్న ఆ సంకేతాలు పార్టీ అధిష్టానానికి పార్టీ కార్యకర్తలు అంతా ఇచ్చారు. నేను చెప్పినట్టుగా కొద్దిమంది తప్ప మిగిలిన ఇప్పుడున్న నెక్స్ట్ ఈ జనరేషన్ కార్యకర్తలు కావచ్చు, మొదటి జనరేషన్ కార్యకర్తలు కావచ్చు, మధ్యలో వాళ్ళు కావచ్చు, ఏకగ్రీవంగా నారా లోకేష్ని వాళ్ళంతా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ద్వారా మరోసారి అధికారికంగా కార్యకర్తల ముందుకి ప్రజల ముందుకి తీసుకెళ్తున్నారు. రేపటి నుంచి పార్టీ భారం మొత్తాన్ని కూడా నారా లోకేష్కి అప్పగిచ్చేస్తారు. ఆల్రెడీ అతనే మోస్తున్నాడు, ఇండైరెక్ట్గా మోస్తున్నాడు. సో ఇప్పుడు పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పడానికి నారా లోకేష్ క్యాపబుల్లా కాదా అన్నది విపరీతమైన డిస్కషన్ ఉంది. గతంలో పప్పు సుద్దా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనేక మంది ఆరోపణలు చేశారు. అతని మీద రకరకాల మీమ్స్ వచ్చాయి. ప్రపంచంలో ఇంత పెద్ద ఎత్తున ట్రోలింగ్ని ఎదుర్కొన్న లీడర్ ఎవరైనా ఉన్నారంటే నారా లోకేష్ ఒక్కడే. సో అయినా కూడా ఛాలెంజ్గా తీసుకుని ఎక్కడ ఓడిపోయాడు, మళ్ళీ అక్కడ గెలిచాడు, భారీ మెజార్టీతో గెలిచి చూపించాడు. పరిపాలనలో తండ్రి తర్వాత నేను ఇంత బాగా చేయగలను అని తన కెపాసిటీని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం నారా లోకేష్ డే బై డే చేస్తూ ఉన్నారు. ఐటీ కంపెనీలు, అనేక కంపెనీలు ఇక్కడ తీసుకురావడం కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి అనేక పెట్టుబడులు తీసుకురావడం కావచ్చు, వీటన్నిటిలో కూడా కీలక పాత్ర నారా లోకేష్దే ఉంది. ఇక జాతీయ రాజకీయాల్లోకి వస్తే రెగ్యులర్గా ఢిల్లీ వెళ్ళటం, నరేంద్ర మోడీ గారికి, ప్రధాని మోడీకి అత్యంత క్లోజ్ కావటం, ఏకంగా ఎలా అయిపోయిందంటే ఆయన ఆంధ్రప్రదేశ్ పర్యటనకు నరేంద్ర మోడీ వచ్చినప్పుడు పబ్లిక్గా స్టేజ్ మీద నేను ఢిల్లీ రమ్మని నన్ను కలవమని లోకేష్కి పదే చెప్తున్నా, నన్ను ఎందుకు కలవట్లేదు అని ఒక స్టేజ్ మీద అడిగే పరిస్థితికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు అదే నరేంద్ర మోడీని ఇప్పటికి 3-4 సార్లు ఆయన వెళ్ళి కలిసి ఆయన ఆశీర్వాదం కూడా తీసుకుని వచ్చిన పరిస్థితి. అంటే నరేంద్ర మోడీకి నచ్చిన యువ నాయకుల్లో నారా లోకేష్ ఒకరుగా ప్రస్తుతం చేరిపోయారు. సో ఇదంతా కూడా తన క్యాపబిలిటీ నిరూపించుకునే క్రమంలో అడ్మినిస్ట్రేషన్ మీద ఉన్న పట్టు, పార్టీ మీద ఉన్న పట్టు, ఇదంతా ప్రూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈ పదవి ఇవ్వడం జరిగింది. వాస్తవానికి 2024 ఎన్నికల్లోనే ఎమ్మెల్యే క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం కావచ్చు, ఎమ్మెల్సీలకి ఇవ్వటం కావచ్చు, ఎంపీ క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడం కావచ్చు, పార్టీ పునర్నిర్మాణం కావచ్చు, పార్టీలో నామినేటెడ్ పోస్టులు ఇవ్వటం కావచ్చు, ఇవన్నీ కూడా 95% నారా లోకేష్ చేశారు. అలాగే కూటమిలో ఉన్న బీజేపీ కార్యకర్తల్ని దగ్గరికి తీసుకోవడం కావచ్చు, జనసేన పార్టీ నేతలతో సఖ్యతగా మెయింటైన్ చేయడం కావచ్చు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఎమ్మెల్యే సీట్ల పంపకాల్లో కావచ్చు, వీటన్నిటిలో వాళ్ళ నుంచి మళ్ళీ ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తకూడదు, వాళ్ళు ఎక్కడ కూడా అసహనంగా ఫీల్ కాకూడదు, ఇవన్నీ చేయటంలో చాలా కీలకమైన బాధ్యతలు నారా లోకేషే 2024 ఎన్నికల్లో చేశారు. ఇప్పటికి కూడా అదే రకంగా కోఆర్డినేట్ చేస్తున్నారు. ఎంతలా అంటే అటు బీజేపీ అధ్యక్షుడు మాధవ్తో సఖ్యతగా ఉంటారు, కలిసిపోతారు, అన్న పిలుస్తారు. నెక్స్ట్ అదే కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్తో ఎక్కడ చిన్న గ్యాప్ అనేది రాకుండా నా ఫ్యామిలీ మెంబర్, నా అన్న అంటూ పబ్లిక్గా స్టేజ్ మీదే పవన్ కళ్యాణ్ అన్న అని పిలవటం, ఆయన్ని దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేయటం, ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం, కాళ్ళు మొక్కి ప్రమాణ స్వీకారం రోజు పవన్ కళ్యాణ్ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు నారా లోకేష్. ఇండైరెక్ట్గా సంకేతాలు అంటే ఇవన్నీ కూడా నేను ఇవన్నీ నడపగలను, ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేసి అదే తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళగలిగిన సత్తా నాకుంది, జాతీయ రాజకీయాలు నరేంద్ర మోడీ లాంటి వారికి కూడా దగ్గర కాగలిగిన కెపాసిటీ నాకుంది అనే సంకేతాలని నారా లోకేష్ ఇవ్వగలిగారు. అదంతా ప్రూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పోస్ట్ని అనౌన్స్ చేయగలిగారు. వాస్తవానికి మీరు గమనిస్తే రోహిత్, ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పోస్ట్ క్రియేట్ అవుతోందని, వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ నియమించబోతున్నారు అని ఇంతవరకు ఎక్కడ చిన్న లీక్ కూడా రాలేదు. ఇంత మీడియా ఉంది. అశోక్, ఒక్క నిమిషం అందుబాటులో ఉండండి. ఇదే విషయంపై మాట్లాడటానికి టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని విజయవాడ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. చిన్ని గారు నమస్తే. నమస్తే అండి. చిన్ని గారు, ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండి మొత్తం టీడీపీ క్యాడర్ అందరికీ, నారా లోకేష్ని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసినందుకు.
నిజంగా ఇవాళ మాకు టీడీపీ కేటర్కి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేశవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం అభిమానులందరికీ ఇవాళ చాలా పండగ వాతావరణమైన రోజు. నాకు అయితే మాత్రం నాకు అత్యంత ఆప్తుడు, నా రాజకీయ జీవితంలో నాకు మార్గదర్శి అయిన నారా లోకేష్ గారు ఇవాళ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా రావటం పార్టీ చాలా పండగ వాతావరణం ఉంది. మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. రాబోయే 30-40 సంవత్సరాల రాజకీయ చరిత్రని, దేశ రాజకీయాల్లో రాష్ట్ర ప్రతిష్టను ఇమ్మడింపే చేసే విధంగా నారా లోకేష్ గారి ప్రస్థానం ఉండబోతున్నందుకు ఆయనకి ముందుగా అభినందనలు మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల తరఫున వారికి శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం. రైట్. ఇంతకుముందు అశోక్ అన్నట్టే అశోక్ కూడా ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్. ఒక క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతాను. ఇప్పటివరకు టీడీపీ చరిత్రలో లేని ఈ పోస్ట్ని క్రియేట్ చేసి లోకేష్కి అప్పగించడంలో ఉద్దేశం ఏంటి? అవుననుకున్నా కాదనుకున్నా ఆయనే నెంబర్ 2, చంద్రబాబు తర్వాత ఆయనే. కానీ పోస్ట్ను క్రియేట్ చేసి ఈ సమయంలో నారా లోకేష్కు బాధ్యతలు ఇవ్వటం వెనుక ఉద్దేశం ఏంటి? ఒక్కటి మనం గుర్తుంచుకోవాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలో రావటానికి ఆయన యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రమంతా తిరిగి రాష్ట్ర సమస్యల్ని తెలుసుకుని అధికారంలో రావడంలో ముఖ్య పాత్ర చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరన్నా పోషించారంటే అది నారా లోకేష్. ఇవాళ తెలుగుదేశం పార్టీ యునానిమస్గా ఇవాళ నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా అవ్వాలని తెలుగుదేశం పార్టీ యునానిమస్గా కోరుకుంటుంది. అంతేకాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత నేనేదో అధికారంలోకి వచ్చాను, నేను అందరికన్నా పెద్దోడిని అనే లెక్కలో కాకుండా ఇవాళ ఆయన మనం చూస్తే ఒక కార్యకర్త కాడి నుంచి ఒక నాయకుడి వరకు ఆయన పలకరించే తీరు, ఆయన చూపించే ఆత్మీయత, ఆయన పలకరింపులో ఉన్న ఇది నిజంగా ఒక ముఖ్యమంత్రి కుమారుడు, ఒక మనవడు, ముఖ్యమంత్రి మనవడు లాంటి వ్యక్తికి ఉండాల్సిన గర్వం ఎటువంటి లేకుండా ఒక సామాన్య కార్యకర్తలాగా పలకరించడం, ఆ ఆత్మీయత ఆప్యాయత ఉన్న ఏకైక నాయకుడు నారా లోకేష్ గారిని ఘంటాపదంగా చెప్పగలం. అంతేకాకుండా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అన్నగా భావించే పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు తీసుకుంటాం. ఇందాక అశోక్ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారి కాళ్ళకు మొక్కటమే కాకుండా ప్రతి కార్యక్రమంలోనూ ఆయన ఆశీస్సులు, తండ్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఎంతవరకు తీసుకుంటారో అంతేకాకుండా ఆయన ఆశీస్సులు కూడా తీసుకుని కూటమి ధర్మాన్ని పాటిస్తా రాష్ట్ర సమస్యలే కాదు దేశ సమస్యలు నిజంగా చూస్తే ప్రతిసారి కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా 7 నుంచి 8 మంది కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యల మీద వివరిస్తారో అదే విధంగా నిజంగానే మిత్ర పార్టీలతో లోకేష్ కలుపుకుంటూ ముందుకు వెళ్లే తీరును, అంత చిన్న వయసులో అంత సమర్థవంతంగా కలుపుకుని వెళ్తున్న తీరును నిజంగా మెచ్చుకోవాల్సిందే. రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్న అంశం కూడా అదే. ప్రధానమంత్రి మోడీ గారి కాడి నుంచి అమిత్ షా గారి కాడి నుంచి ఏ సమస్య వచ్చినా వారి దగ్గరికి వెళ్ళి సమస్యలను పరిశీలించడం. అన్నిటికన్నా ముఖ్యంగా మొన్న అమరావతి బిల్లు విషయంలో అమరావతి బిల్లు పరిగెత్తింది అంటే నారా లోకేష్ గారి ద్వారా. ఇవాళ గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ వచ్చిందంటే నారా లోకేష్ గారి ద్వారా. ఇవాళ ఎన్నో పెట్టుబడులు వస్తున్నాయంటే అది నారా లోకేష్ గారు ముఖ్య భూమిక పోషించడం వల్లే వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా దగ్గర ఉండి తీసుకువెళ్తూ భారతీయ జనతా పార్టీతో కలిపి భేషజాలు లేకుండా మంత్రివర్గ సహచరులతో మంత్రివర్గంలో మెంబర్లాగా, ఎమ్మెల్యేలతో ఎమ్మెల్యేలాగా, అందరితో ఒక మిత్రుడు లాగా, ఒక స్నేహితుడు లాగా, కార్యకర్తలకి ఎక్కడ ఆపద వచ్చినా కూడా వెంటనే స్పందించే గుణం ఉన్న ఏకైక వ్యక్తి నారా లోకేష్ గారు. తప్పకుండా ఇటువంటి పదవులు ఎన్నో అధిరోహించి తెలుగుదేశానికి మరో 40 సంవత్సరాలు డోకాలు లేని విధంగా ఆయన వాళ్ళ పదవి తీసుకున్నందుకు మా అందరి యొక్క ఆనందం. నిజంగా చూస్తే ఇది నిజంగా పట్టలేని విషయం. ఆయన వల్ల రేపు రాబోయే మహిళా బిల్లుకు కూడా ఆయన ఎంతో కృషి చేశారు. అక్కడ అందరూ మహిళల్ని, ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలను కూడా రేపు ఢిల్లీకి పంపించి ఈ మహిళా బిల్లు కూడా మనం ఎన్డీఏ దాంట్లో తీసుకురాబోతున్నాం. దానికి తీసుకొచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పే విధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వారు ఢిల్లీ వెళ్ళి అభినందనలు తెలియపోతున్నారు. ఇటువంటి అశోక్ చిన్ని గారిలో ఆనందం కనబడుతుంది. అశోక్ చిన్ని గారిలో ఆనందం చాలా కనబడుతుంది. ఈ ఆనందం టీడీపీ గారిలో కనబడుతుంది. అశోక్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. రోహిత్ ఒకసారి అంటే చిన్ని గారు అంటే నెక్స్ట్ సీఎం క్యాండిడేట్గా నారా లోకేష్ అని ఇప్పుడే డైరెక్ట్గా చెప్పేస్తున్నారా? సార్, కష్టపడి తెచ్చుకున్న వ్యక్తిత్వం నారా లోకేష్ గారిది.
ఆయన కష్టం మనం అందరం రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఏదో ఊరికనే వస్తే పదవులు తీసుకునే వ్యక్తి కాదు ఆయన. ఆయన కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి కాబట్టి తప్పకుండా ఆయన ఇదే విధంగా రాణిస్తే ముఖ్యమంత్రి కాకూడదనేది ఏముంది. మాకు నిజంగా ఆనందమే అది కూడా. తప్పకుండా ముఖ్యమంత్రి కావాలని మేమందరం చంద్రబాబు నాయుడు గారు తదనంతరం ముఖ్యమంత్రికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి ఏకైక వ్యక్తి మా నారా లోకేష్ గారు. అంటే పార్టీలో ఇంకెవరు లేరా? అందరూ ఉన్నారు. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, కేంద్రంలో బ్రహ్మాండమైన పాత్ర పోషిస్తున్నారు. రకరకాల పాత్రలు ఒక్కొక్కళ్ళు అందరూ కాంపిటీషన్ పడుతున్నారు. యువ నాయకులు అందరూ కాంపిటీషన్ పడుతున్నారు. ఆ రోజు వచ్చేపాటికి ఎవరు బ్రహ్మాండంగా చేస్తే వాళ్ళు ఉంటారు. తప్పకుండా ఆ పోటీలో ప్రస్తుతం నారా లోకేష్ గారు ముందున్నారు, తర్వాత రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. ఇటువంటి ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు ఇవాళ మా దగ్గర ఉన్న వ్యక్తులందరూ కూడా చూస్తే యువకులు పరిగెత్తిస్తున్నారు. ఈ పరిగెత్తిస్తున్న దాంట్లో వీళ్ళందరూ కూడా పోటీదారులే. తప్పకుండా ఎవరుంటే ఆ రోజు చదువుతారు. కాబట్టి ఇవాళ ప్రస్తుతం ఉన్న సినారియాలో లోకేష్ గారు ఆ పదవికి అర్హుడు అనడానికి ఎటువంటి డోకా లేదు. అంటే ఇది రాజకీయ వారసత్వం అనుకుంటారు కదండి. బేసిక్గా వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమైన అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు చెప్తుంటారు. ఎన్టీఆర్ మనవడుగా చంద్రబాబు నాయుడు కుమారుడు కాబట్టి ఆయన మళ్ళీ నెక్స్ట్ సీఎం క్యాండిడేట్గా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు క్వశ్చన్ రైజ్ చేస్తుందిగా. మీరు చేసేది కేవలం రాజకీయ వారసత్వం తప్ప ఇంకోటి లేదనే విమర్శ కూడా ఉంటుంది కదా ఆయన మీద. అశోక్ గారు, మనం తెలుగుదేశం అధికారంలో లేని సమయంలో లోకేష్ గారు నిర్వహించిన పాదయాత్ర ద్వారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత అత్యంత కష్టపడిన వ్యక్తి గౌరవ నారా లోకేష్ గారు. ఆయన పాదయాత్ర ద్వారా తెలుగుదేశాన్ని అధికారంలో తీసుకొచ్చారు. అయినా కూడా ఈ ముఖ్యమంత్రి అనేది చాలా సమయం ఉంది. దానికి మా పార్టీ అందరూ కూడా అధిష్టానం అందరూ కూర్చుని డిసైడ్ చేసుకునే వ్యవహారం. ప్రస్తుతానికైతే మాకు అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు అంటే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అర్హతలు ఉన్నాయని చెప్పాను కానీ ముఖ్యమంత్రి అవుతున్నారా లేదా అని అర్హతలు ఉన్న ఏకైక వ్యక్తి నారా లోకేష్ గారు. ముందు రేసులో తర్వాత రేసులో చాలామంది ఉన్నారు. అందరూ కూడా పోటీపడి 6 రోజుకి పార్టీ ఆలోచించుకుని నిర్ణయించే డెసిషన్. కానీ ప్రస్తుతం ఉన్న విషయాల్లో మాకు నారా లోకేష్ గారి నాయకత్వం కావాలని ముక్త కంఠంతో అందరూ కూడా పార్టీ అనుకున్నప్పుడు తప్పకుండా వారిని అంటే ఎంపీ గారు మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న ఏంటంటే, అంటే కామన్గా మీరు రేపొద్దున ఫేస్ చేయబోయే ఒక ప్రశ్న అడుగుతున్నా. అర్హత కలిగిన ఏకైక వ్యక్తి నారా లోకేష్ అంటున్నారు. యు ఆర్ ఆల్సో క్యాపబుల్ పర్సన్ కదా. గజవాడ లాంటి పార్లమెంట్ స్థానం నుంచి గెలిచారు. మీరు ముఖ్యమంత్రి స్థానానికి అర్హులు గారా? మీరు వర్కింగ్ ప్రెసిడెంట్కి అర్హులు గారా? లేకపోతే పార్టీలో 40 ఏళ్ల నుంచి ఆయనతో పాటు కలిసి నడుస్తున్న యనమల రామకృష్ణ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారితో పాటు కలిసి ఎన్టీఆర్ గారితో పాటు కలిసి పనిచేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి కాదా? లేకపోతే ఇక్కడ చాలామంది ఉన్నారు. ఏకైక వ్యక్తి నారా లోకేష్ అని ఎలా చెప్తున్నారు? ఈ ప్రశ్న మీకు వేరే పార్టీల నుంచి వస్తాయి, ఎందుకని అడుగుతున్నారు సూటిగా? నేను మిమ్మల్ని ఒకటే చెప్తున్నా, యువ నాయకుల గురించి చెప్తున్నా. నేను సీనియర్ల గురించి మాట్లాడలేదు. యువ నాయకుల్లో ముందున్న వ్యక్తి నారా లోకేష్ గారు అని చెప్తున్నాను. రెండో విషయం, నేనైతే అర్హుడిని ఎట్టి పరిస్థితిలో కాదు. ఎందుకంటే నేను నా ప్రయాణం అంతా కూడా నారా లోకేష్ గారు వెనకమాలే వెళ్తాను. నేను అంత కష్టపడలా. పాపం వారి కష్టాన్ని చూసినాక ఒక్కొక్క రోజు విజయవాడలో పాదయాత్ర జరిగినప్పుడు 18 గంటలు నడిచిన వ్యక్తి నారా లోకేష్ గారు. ఆ కష్టం చూసినప్పుడు మేము పడే కష్టం చాలా బాధేస్తుంది. అధికారంలోకి వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారో వారికి తోడుగా అంత కష్టపడుతున్న వ్యక్తి లోకేష్ గారు. నిజానికి ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేసుకోవచ్చు. రాజకీయ వారసత్వం ఉన్నంత మాత్రాన వారసత్వంతో అందరూ నాయకులు అయిపోరు. అలాగనుకుంటే రాజకీయ వారసత్వం ఉండి నాయకులు కాలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు జనాల్లో పార్టీ పరంగా ఎంత కష్టపడుతున్నారు అనేది జనాల అభిమానాన్ని కోరుకుంటుంది. అలా జనాల్లో కష్టపడి వచ్చిన నాయకుడు రాజకీయ వారసత్వం ఉన్నప్పటికీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఎలివేషన్ అయినా తప్పు కాదు అనేది ప్రజాస్వామ్యవాదులు కూడా చెప్తుంటుంటారు. తప్పకుండా మనం చూసాం. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరంలో ఎన్ని పరిశ్రమలు రావడానికి కృషి చేశారు ఆయన. అనంతపూర్లో ఎలక్ట్రానిక్ హబ్ రావడానికి కృషి చేస్తున్నారు. చిత్తూరులో ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇవాళ కూడా చిత్తూరులోనే ఉన్నారు ఆయన. స్టేడియం ఓపెన్ చేస్తున్నారు, ఎన్టీఆర్ స్టేడియం ఓపెన్ చేస్తున్నారు, మొత్తం స్పోర్ట్స్ కాంప్లెక్స్. ఎక్కడా కూడా రెస్ట్ తీసుకునే పరిస్థితులు ఉండవు. ఎక్కడికక్కడ పరిగెత్తిస్తూ ఉంటారు. ఏ సమస్య ప్రజలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు అంటే వెంటనే రెస్పాండ్ అయ్యే. మొన్నే చూసాం
కర్నూలులో ఒక వైద్యం అందక ఇబ్బంది పడుతుంటే ఆయన స్పందించిన తీరు, ఇట్లా రాష్ట్రంలో ఏ సమస్యలైనా స్పందించే తీరు, స్పందించే గుణం, స్పందించే వ్యక్తిత్వం ఉండాలి. ముందు ఆదుకోవాలనే ఒకటి ఉండాలి, ప్రజల మనసులను చూరగడాలని ఉండాలి, ప్రజలతో మమేకమై ఉండాలి. అటువంటి వ్యక్తులు ఉంటే రాజకీయాల్లో వారసత్వం అయినా కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయడానికి రెడీగానే ఉన్నారు. ఎంతోమంది వారసులు వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ ఈ వారసత్వంలో అధికారంలోకి రావాలి, ఆ వారసత్వంలో సంపాదించాలి అంటే ఇటువంటి గుణాలున్న ఏకైక వ్యక్తి నారా లోకేష్ గారని ఘంటాపథంగా నేను తెలియజేసుకుంటా. మా దాంట్లో చాలామంది యువ నాయకులు విపరీతంగా కష్టపడుతున్నారు. అందరికీ సముచిత స్నానం ఉండబోతుంది. ఎవరు ఎక్కువ కష్టపడితే ఆ రోజు పాలిట్ బ్యూరో తీసుకునే డెసిషన్, ఆ రోజు ప్రజలు ఆలోచించుకునే డెసిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే ఎంపీ గారు మీలాగా 100% యాక్సెప్టెన్సీ. ఇప్పుడు మీరు అన్నారు నేను క్యాపబుల్ కాదు అని. ఎందుకు కాకూడదు అంటే మాలాంటి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మీరు ఎందుకు కాకూడదు? యూఆర్ క్యాపబుల్ పర్సన్. ఇవాళ సామ్రాట్ చౌదరి సీఎం అవుతున్నాడు బీహార్గా, క్యాపబుల్లా కాదంటే అది కాదు కదా. ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు మీరు 100% నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఓకే. కానీ మీ పార్టీలో ఉన్న ఒక సెక్టారు ఏమనుకుంటుందంటే రాజీవ్ గాంధీ తర్వాత రాహుల్ గాంధీ, రాజశేఖర్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తర్వాత నారా లోకేష్, కేసీఆర్ తర్వాత కేటీఆర్, ఇలా మొత్తం వారసులైనా తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత ఆయన కొడుకు, ఆయన కొడుకు తర్వాత ఆయన కొడుకు అని మేమంతా ఉడుగం చేస్తూ ఉండాలా అనేది సహజంగా వచ్చే ప్రశ్న కదా. మా పార్టీలో అటువంటి అభిప్రాయాలు ఎవరికీ లేవు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందరినీ సమదృష్టిలో చూస్తారు. నాయకులు అందరూ కూడా ఏ డెసిషన్ అయినా కూడా పాలిట్ బ్యూరోలో యునానిమస్గా పాస్ అయితేనే తీసుకుంటారు. ఒక వ్యక్తిని చెయ్యాలనేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసే ఆలోచన చూస్తే ముందు 10 తరాలు వెనక ముందు 10 తరాలు ఏ విధంగా ఆలోచిస్తాయి అనే ఆలోచనలతో చేసుకునే వ్యక్తి. కాకపోతే మీరు రాహుల్ గాంధీ గారి పేరు చెప్పారు, ఎందుకు ఒక ఇన్ఎఫిషియన్సీ నాయకుడి కింద ఆయన ప్రూవ్ అయ్యాడు. అంతేకాకుండా వేరే వాళ్ళ పేర్ల గురించి అయితే నేనైతే వ్యాఖ్యానించదలుచుకోలేదు. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వ్యక్తులకి న్యాయం జరుగుద్ది. అటువంటి కష్టం చంద్రబాబు నాయుడు గారి తర్వాత పడిన ఏకైక వ్యక్తి అని తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా ఇవాళ అంతా ఆలోచిస్తుంది. కాబట్టే ఆయనకి అది వస్తుంది. ప్రజలు కూడా అది యునానిమస్గా రాజకీయాల్లో వారసత్వం ఉండొచ్చు, వారసత్వంలో ఉన్నా కూడా ఏదో వారసుడు ఎక్కడ ఉండి దిగబడటం కాదు, ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం పనిచేసి ప్రజాసేవలో నిమగ్నమైన వాడిని వారసుడిగా ఎన్నుకుంటారు. అటువంటి ఛాన్సులు లోకేష్ గారికి ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఉంది. మా పార్టీలో నో బయాస్డ్ ఒపీనియన్, తప్పకుండా వర్కింగ్ ప్రెసిడెంట్కి, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్కి ఏకైక అర్హత ఉన్న వ్యక్తి ఆయనే. అంతేకాకుండా మిగతా వ్యక్తులు కూడా కష్టపడే వ్యక్తులందరినీ కూడా ఇవాళ నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీస్ కింద వేశారు. మా రామ్మోహన్ నాయుడు గారు బ్రహ్మాండం కష్టపడుతున్నారు. అంతేకాకుండా మా పల్లా శ్రీనివాస్ గారు అధ్యక్షులు బ్రహ్మాండం కష్టపడుతున్నారు. ఇవాళ పాలిట్ బ్యూరోని చూస్తే యువకుల్ని, వృద్ధుల్ని, అంతేకాకుండా ఒక ఏమీ చిన్న పోస్టులో ఉండి పార్టీకి కష్టపడిన వ్యక్తుల్ని కూడా ఇవాళ పాలిట్ బ్యూరోలో వేశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ ఆలోచన చేసినా పార్టీ మరొక 40-50 సంవత్సరాలు ముందుకు వెళ్ళే విధంగా చేసే వ్యక్తి కాబట్టి తప్పకుండా ఆయనకి అర్హత ఉన్నది కాబట్టి ఆయన చేశారు. ఆయన కష్టపడే దాంట్లో 10% కూడా నేను కష్టపడను కూడా. అది దాన్ని మనం ఒప్పుకోవాల్సిన ఫ్యాక్టు. తప్పకుండా అటువంటి వ్యక్తి అవ్వటం ఇవాళ రాష్ట్రానికి, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం నాయకత్వానికి, కేటర్కి ఒక ఉత్తేజం, ఒక జోషు ఉందని తెలియజేస్తుంది. అంటే చివరిగా ఒక్క మాట చిన్ని గారు, మీరు ఏమాత్రం మొహమాట పడకుండా డైరెక్ట్గా చెప్పాలి. రోహిత్ కూడా ఎదురు చూస్తున్నాడు ఇంట్రెస్టింగ్గా. ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్తారు, ఎన్డీఏలో కీ రోల్. ఇప్పుడు మీ తెలుగుదేశం పార్టీ ఎంపీ సపోర్ట్తో కేంద్రం నడుస్తుంది, అది అందరికీ కూడా తెలుసు. కాబట్టి కేంద్ర రాజకీయాలను శాసించడానికి ఆయన కేంద్ర మంత్రిగా వెళ్ళబోతున్నారు. లోకేష్ని పట్టాభిషేకం ముఖ్యమంత్రిగా చేయబోతున్నారు త్వరలో అన్న ప్రచారం కూడా విపరీతంగా జరుగుతుంది. మీరే ఇండైరెక్ట్గా ఫెయిలర్ కోరిచ్చారు మీ పార్టీ వాళ్ళే. సో అది జరగబోతోందని అడుగుతున్నా, సూటిగా చెప్పండి. చంద్రబాబు నాయుడు గారే మా ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారు 2029 ఎలక్షన్స్ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రితో ఆధ్వర్యంలో 2029కి ఎలక్షన్లోకి వెళ్ళబోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రి అవ్వాలంటే ఎప్పుడో అయిపోయేవాళ్ళు కదా, అవన్నీ ఆయనకి కాదు. ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రయోజనాలే ముఖ్యం. ఆయన ప్రధానమంత్రి అయిన రోజుల్లోనే ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి అది కూడా రిజెక్ట్ చేసిన వ్యక్తి.
అటువంటి వ్యక్తికి ఏదో కేంద్ర మంత్రి అనే పదవి వస్తే ఒక అలంకారమే. కాబట్టి మేము క్లియర్గా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారి తర్వాతే ఎవరైనా మాకు ముఖ్యమంత్రి అయ్యేది. ఇక్కడ మేము 2029 ఎలక్షన్స్కి వెళ్ళేది కూడా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆయన ముఖ్యమంత్రి కిందే మేము ఎలక్షన్కి వెళ్ళబోతున్నాం. రెస్ట్ ఎవరు ఏంటండి ఆయనకి? 80 ఏళ్ళకి దగ్గర పడుతున్నాడు ఆయన. రెస్ట్ ఎవరా ఆయన? ఏమండి, ఆంధ్రాకి ఏదన్నా బ్రాండ్ ఉంది అంటే అది బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారండి. ఆయన బ్రాండ్ వల్లే మేము ఆ ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఇంత బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకెళ్తుంది. ఆయన రెస్ట్ తీసుకునే వ్యక్తి కాదు. ఆయన రెస్ట్ తీసుకోవడం, మమ్మల్ని రెస్ట్ తీసుకునేవాడు, రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమం తీసుకెళ్లాలని కోరుకునే వ్యక్తి. ఆయనకి రెస్ట్ అప్పుడే ఎందుకు ఇస్తామండి? రాష్ట్రం చాలా వెనకబడి ఉంది. దాన్ని అభివృద్ధి తీసుకెళ్ళి టాప్ రాష్ట్రాల్లో తీసుకెళ్లే విధం వరకు ఆయన కష్టపడుతూనే ఉంటారు. రెస్ట్ కూడా తీసుకునే వ్యక్తి అయితే ఎప్పుడో రెస్ట్ తీసుకునే వాళ్ళు. రెస్ట్ అనేది ఆయనకు రాష్ట్ర ప్రజలు కాదు, ఆయనే ఒప్పుకోరు. తప్పకుండా రాష్ట్రాన్ని పరిగెత్తించే వ్యక్తి ఆయన. అంటే చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ లాంటి వాళ్ళు కూడా నాకు రెస్ట్ కావాలి బాబు, ఈ టెన్షన్లు నేను తప్పుకుంటానని ఆయన రాజకీయాలు ముఖ్యమంత్రిగా పీఠం నుంచి తప్పుకుని సామ్రాట్ చౌదరి లాంటి వారికి అవకాశం కల్పించారు. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మనం అందరం చూసిన వ్యక్తులు. రోజుకు 18 గంటలు కష్టపడే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు. అటువంటి వ్యక్తి వల్ల విడిపోయిన ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి. ఆయన ఆధ్వర్యంలో, ఆయన అడుగుజాడల్లో మేమందరం నడుచుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. నితీష్ లాంటి వారు రెస్ట్ తీసుకోవచ్చేమో కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫిజికల్ ఫిట్ కానీ, ఆయనతో పాటు ఎవరికి కూడా చూస్తే ఆయన ఉన్న ఫిట్నెస్ కానీ, ఆయనకున్న అలర్ట్నెస్ కానీ, ఆయనకు సమస్యల మీద ఉన్న అవగాహన కానీ, ఆయనకి సెంటర్లో మనం చూసాం 2 పార్లమెంటు సభల వేదికగా అమరావతి బిల్లు వచ్చినప్పుడు యునానిమస్గా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనాన్ని అన్ని పార్టీలు పొగట్టడం అనేది బిల్లు ఒక ఎత్తు అయితే, ఆ బిల్లులో చంద్రబాబు నాయుడు గారిని యునానిమస్గా అన్ని పక్షాలు పొగట్టడం అంటే అది ఆయనకున్న ఇది. కాబట్టి తప్పకుండా రెస్ట్ ఇచ్చేది ఆయన తీసుకోరు. మనం ఇద్దామనుకున్నా కూడా రెస్ట్ తీసుకోరు. ఆయన 2 రోజులు కుటుంబంతో ఎక్కడికన్నా వెళ్ళి గడపమన్నా కూడా గడిపే వ్యక్తి కాదు. కానీ ఈ మధ్య ప్రజలు ఎక్కువైతే మళ్ళీ 2-3 రోజులు ఏదో గడుపుతున్నారు. కానీ 24 గంటల్లో 18 గంటలు నడిచిపెట్టి 365 రోజులు 24/7 పనిచేసే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన రెస్ట్ తీసుకోరు. ఆయన బాడీ ఫిజిక్ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. తప్పకుండా ఆయన ఆధ్వర్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. థ్యాంక్ యూ రోహిత్. ఒక నిమిషం చిన్ని గారు, ఒక్క నిమిషం. ఇంతకుముందు ఈ వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుకున్నప్పుడు సమర్థత లేకపోతే వారసత్వ రాజకీయాలు వారసులుగా వచ్చిన వాళ్ళు కూడా రాణించలేరు. నిజానికి తమిళనాడు రాజకీయాలని మనం చూసుకుంటే డిఎంకే ఏఐడిఎంకే ఎటువంటి పరిస్థితిలో ఉందో చూడొచ్చు. రామచంద్రన్ తర్వాత జానికి 24 రోజులు చేసినప్పటికీ కూడా రాణించడానికి అవకాశం లేదు. ఆ తర్వాత ఏఐడిఎంకేలో వారసత్వ రాజకీయాలు లేవు. జయలలిత తర్వాత పన్నీర్ సెల్వమో లేకపోతే పళనిస్వామి ఎవరైనా వచ్చినా ఆ పార్టీ ఇప్పుడు మునిగిపోయేటటువంటి నావలాగా మారింది. అంటే సమర్థవంతమైన నాయకుడు ఉంటే రాజకీయ వారసత్వం నుంచి వచ్చాడా లేకపోతే ఎక్కడి నుంచి వచ్చాడు అన్నదాన్ని ప్రజలు పట్టించుకోరు. ప్రజలు కావాల్సినటువంటిది నమ్మకం. అది వారసత్వం నుంచి వచ్చినా ఇంకెవరి నుంచి వచ్చినా అనేది చాలామంది ప్రజాస్వామ్యవాదులు చెబుతున్నటువంటి మాట. సో ఇక్కడ లోకేష్కు ప్రజల్లో అభిమానం ఉంది. ఆయన వారసత్వం నుంచి వచ్చినప్పటికీ ప్రజల అభిమానం ఉంది కాబట్టి ఆయన అన్ని ప్రజలు ఆదరిస్తున్నారనేది టీడీపీ నాయకులు చెప్తున్నమాట. ఓకే, ఫైనల్గా లోకేష్ ముందున్న సవాళ్ళు ఏంటి? ఈ పదవి చేపట్టిన తర్వాత లోకేష్ ముందున్న సవాళ్ళు ఏంటి చిన్ని గారు? ఆయన 2019 నుంచి 24 కఠినమైన సవాళ్ళు ఎదుర్కొన్న రోజులు ఆ రోజు. వాటినే సమర్థవంతంగా తీసుకెళ్లారు. ఇప్పుడు లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంతో సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళటమే ఆయనకున్న మెయిన్ బాధ్యత. కోఆర్డినేషన్ విత్ ఆల్ ఎన్డీఏ పక్షాలు చేయగలిగిన వ్యక్తి నారా లోకేష్ గారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అంత చక్కగా మాట్లాడే వ్యక్తి. నన్న రాష్ట్రపతి గారికి కూడా చాలా స్వీట్గా మాట్లాడుతున్నామని ఆయనతో అన్న వ్యక్తి. కాబట్టి ఆయనకున్న ముందు సవాళ్ళు ఏంటంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1గా నిలిపే విధంగా మనకి పరిశ్రమలు తీసుకురావటం, మనకి రకరకాల అవసరాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇవాళ చాలా ఆర్థిక అవసరాలు, వాటిలన్నిటికీ సరిపడా మనకు ఉన్న ప్రాజెక్టులకి అభివృద్ధి ప్రాజెక్టులకు సరిపడా అమౌంట్లు తీసుకురావటం, మన వెల్ఫేర్ స్కీమ్స్ ముందుకు తీసుకువెళ్ళటం, అన్నిటికన్నా ముఖ్యంగా అన్ని ఎన్డీఏ పక్షాలని సమన్వయం చేసుకుని ఢిల్లీలో సమన్వయంతో నడిపించడం పార్టీని, ఇవన్నీ కూడా ఆయన ముందున్న సవాళ్ళు. తప్పకుండా ఆయన సమర్థ నాయకత్వాన్ని మేము చూసాం. తప్పకుండా ఈ సమస్యలన్నింటినీ
చిటికలో పరిష్కరించగలిగే సమస్యలు తప్పకుండా ఆయన ఆధ్వర్యంలో నేషనల్ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కింద తెలుగుదేశం ఎన్డీఏ పక్షంలో అతి కీలక భాగస్వామి పాటించే ఈ పక్షంలో చక్కగా చారిత్రాత్మక బిల్లులు తెచ్చుకుంటమే కాకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన నాయకత్వంలో ఉన్న సవాళ్ళలో ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుందని తెలియజేసుకుంటూ తప్పకుండా ఆయన ప్రతి కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేయగలరు, చేస్తారు, చేసి చూపిస్తారు. చిన్ని గారు మీరేమనుకుంటున్నారు? రాబోయే రోజుల్లో మీరు ఎంపీగా పార్లమెంట్లోనే ఉండాలనుకుంటున్నారా, లోకేష్ టీంలో ఏపీకి రావాలని అనుకుంటున్నారా? ఇప్పుడు లోకేష్ యువ బాధ్యతలు తీసుకుంటున్న నేపథ్యంలో నా రాజకీయ ప్రస్థానం నారా లోకేష్ గారితో ప్రారంభమైంది. నా రాజకీయ ప్రస్థానమే కాదు, నా జీవితంలో అతి ముఖ్య సంఘటనలు నారా లోకేష్ గారితో ప్రయాణంతోనే జరిగింది. వారు నన్ను ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగా చేయడానికి నేనున్నా. నేను అనేది నారా లోకేష్ గారితో నేను నిన్న కూడా చెప్పాను, నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి నారా లోకేష్ గారు అయితే అత్యంత గౌరవించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అటువంటి అత్యంత ఇష్టమైన వ్యక్తి ఒక కుటుంబ సభ్యుడిగా నేను ఉంటాను, నా అదృష్టంగా నేను ఫీల్ అవుతాను. తప్పకుండా ఆయన ఏది ఆదేశిస్తే అది చేయటానికే నేను ఉన్నాను, కానీ నా సొంత ఆలోచనలు అయితే ఏది చెప్పను. పార్టీ ఏది ఆదేశించినా, నారా లోకేష్ గారు ఏది ఆదేశించినా తూచా తప్పని అనుచరుడిగానే నేను ఉంటానని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్ని గారు. సో మొత్తానికి టీడీపీ నేతలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నారా లోకేష్ బాధ్యతలు మరింత పెరిగాయని చెప్తున్నారు. లోకేష్ని పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాతో ఉన్నారు. అయితే కొంతమంది విమర్శించవచ్చు. అశోక్ ఆ క్వశ్చన్ కూడా కొన్ని విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది కదా అని అడిగారు వారసత్వ రాజకీయాల గురించి. కానీ వారసత్వ రాజకీయాలు కిందకి ఇది రాదు. వారసత్వం నుంచి ఉన్నంత మాత్రాన ప్రజలు ఆదరించకపోతే వాళ్ళ రాజకీయాల్లో నిలదొక్కుకోలేరు. కాబట్టి లోకేష్కు వారసత్వ రాజకీయాలు ఉన్నప్పటికీ ఆయన ప్రజల్లో ఆదరణ పొందినటువంటి నాయకుడు, కష్టపడి పార్టీ కోసం ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడు అని టీడీపీ నేతలు అంటూ ఉన్నారు.